విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ పోడియం దగ్గర వైసీపీ వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గీతం భూముల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించాలంటూ వీళ్ళు పట్టుపట్టారు. ప్లకార్డులతో వైసీపీ వామపక్షాలు నిరసనకు దిగాయి. అడ్డుకోబోయిన కూటమి కార్పొరేటర్లు అధికార విపక్షాల మధ్య తోపులాట జరిగింది. సభ్యుల నిరసనలతో కౌన్సిల్ నుంచి వెళ్లిపోయారు మేయర్. విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసకు సంబంధించి మా ప్రతినిధి ఖాజా మనకి మరింత సమాచారం ఇస్తారు. ఖాజా, ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి అక్కడ? కౌన్సిల్ సమావేశంలో ఇంకా వైసీపీ సభ్యులు వామపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. 11 గంటలకి జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైన వెంటనే గీతం భూముల వ్యవహారంపై క్రమబద్ధీకరణ అంశం ఏదైతుందో అది ఎజెండా నుంచి తొలగించాలని వైసీపీ పట్టుబడింది. దీంతోపాటు మీడియాకి ఈ కౌన్సిల్ సమావేశంలో లోపలికి అనుమతించలేదు. వెంటనే మీడియాకు అనుమతించాలి. లోపల ఏవైతే జరుగుతుందో అది ప్రజలందరికీ తెలియాలని వైసీపీ పట్టుబడుతూ ఆందోళన దిగింది. ఈ నేపథ్యంలోని ఈ అంశాల వారీగా ఎజెండాల వారీగా అంశాలను ముందుకెళ్తున్న సమయంలోని సమావేశం వైసీపీ సభ్యులంతా కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. గీతం భూముల క్రమబద్ధీకరణకు ఏదైతే ప్రభుత్వ భూములు ఏదైతే క్రమబద్ధీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఎజెండా నుంచి తొలగించిన తర్వాతే మిగతా అంశాలపై ముందుకెళ్లాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దానికి వామపక్షాల సభ్యులు కూడా తోడయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాస్త రసభాసగా సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ సభ్యులంతా కూడా ముందుకు వచ్చారు. మేయర్ పోడియంను చుట్టుముట్టారు, ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతోపాటు వామపక్షాల సభ్యులు కూడా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఈ అంశాల వారిగా ఎజెండాను చదువుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలోనే వైసీపీ సభ్యులు దాన్ని వెంటనే ఆపాలి. దాన్ని తొలగించిన తర్వాత గీతం భూముల క్రమబద్ధీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని తొలగించిన తర్వాతే సమావేశంలో మిగతా అంశాలపై చర్చ జరగాలని వాళ్ళంతా కూడా పట్టుబట్టిన నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు కూటమి సభ్యులు అలాగే వైసీపీ సభ్యుల మధ్య తోపులాట కూడా జరిగింది. దీంతో పలువురు గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి మేయర్ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. అది ప్రస్తుతానికి సమావేశం అయితే లోపల జరగడం లేదు. మేయర్ వచ్చిన తర్వాత మళ్ళీ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం. మరోవైపు కౌన్సిల్ బయట జీవీఎంసీ ఎదుట ప్రత్యేకంగా వైసీపీ సభ్యులంతా కూడా నిరసన దీక్ష చేపట్టారు. ఏదైతే ఈ గీతంకు భూముల క్రమబద్ధీకరణ అంశం అయితే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అంతా కూడా ఆందోళన చేసే నిరసన దీక్ష చేపారు. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. చెప్పండి, రాష్ట్రానికి లోపల కౌన్సిల్ సమావేశం చూసాం, లోపల రసాభాసం జరుగుతుంది. ఏమంటారు మొత్తం పరిణామాల మీద ఏమంటారు? ఇవాళ జరుగుతున్న విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అద్దం పడుతుంది. ఈ భూదోపిడీని ఆపడానికి మీరు పెట్టిన తీర్మానం అక్రమం, దాన్ని తొలగించండి అని చెప్పి ఇవాళ 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎలా మీరు మీ కుటుంబానికి దారాదత్తం చేస్తారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అని అడుగుతున్నందుకు వైఎస్ఆర్ కార్పొరేటర్ల మీద దాడులు చేశారు. లక్ష్మణరావు అనే కార్పొరేటర్కి గాయాలైనాయి. మా ఫ్లోర్ లీడర్ని స్వయంగా మేయరే తోసి ఆయన అవమానపరిచారని చెప్తా ఉన్నారు. మీడియాను లోపల రానివ్వలే, కనీసం ఒక రిపోర్టర్ని కూడా రానివ్వలే. ఒక ఫోటోగ్రాఫర్, ఒక రిపోర్టర్, ఒక వీడియోగ్రాఫర్ కూడా లేకుండా అంటే ఇష్టానుసారంగా తీర్మానాలు పాస్ చేసుకోవాలనే ఒక కుట్రతో ఇవాళ కౌన్సిల్ మీటింగ్ నడుపుతున్నారు. ఎంత దౌర్జన్యపూరితంగా వీళ్ళు చట్టాలు అమలు చేస్తున్నారో మనం చూడాలి. 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆక్రమిస్తే తప్పేంటని మాట్లాడుతూ ఉన్నారు స్వయంగా ఎంపీ గారు, సిట్టింగ్ ఎంపీ, స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుడు. దీనిపై ఇప్పుడు కుమారుడి తోడలుడు అంటే ఏ విధంగా మీరు దోపిడీ చేస్తారు? 5 లక్షల మెజార్టీ ఇస్తే 5,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేస్తారా? ఇది చాలా దుర్మార్గం. చెప్పండి, మేయర్ ఇప్పుడు సభ నుంచి వెళ్ళిపోయారు, మళ్ళీ కౌన్సిల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీ వైసీపీ సభ్యులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక అరాచక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి అధికారం శాశ్వతం అనుకుని, ఇది ప్రజాస్వామ్యం కాదు రాచరికం అనుకుని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములు పప్పు బెల్లాల ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసి ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే ప్రజలపైన కానీ వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకులపైన కానీ దుర్మార్గంగా దాడి చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు దీన్ని ఉపేక్షించరు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు.
సో ఇప్పుడు మేయర్ మళ్ళీ ఆ కౌన్సిల్ సమావేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుని తెలుపుతాం, ఎందుకంటే ఎజెండాలో ఉన్న గీతం భూముల అంశం ఏదైతే ఉందో దాన్ని ఎజెండా నుంచి తొలగించే వరకు తమ ఆందోళన అనేది కొనసాగుతుంది. ఈ కౌన్సిల్ సమావేశాన్ని జరగనివ్వమని వైసీపీ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు బయట కూడా వైసీపీ నేతలు నిరసన దీక్ష చేపడుతున్నారు.